బనకచెర్ల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించేందుకు పీఎఫ్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సముద్రంలో కలిసే నీళ్లని తరలిస్తామంటూ ఏపీ నేతలు ఎలా చెప్తారని ప్రశ్నించారు. బనకచెర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు ఇదంతా చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకి అనుసంధానంగా ఏపీలో నిర్మించబోతున్న ప్రాజెక్ట్ ఇది. సో ఏదైనా సమస్య వస్తే ఏపీ ప్రజలకు వస్తుంది. కానీ తెలంగాణలో క్వశ్చన్ రేజ్ అవుతుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ అక్కడ కడుతుంటుంటే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ గారు అంటున్నారు. తెలంగాణకి నష్టం అంటున్నారు. కానీ నష్టం ఎందుకు వస్తుందని అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్ట్ కి ఎలాంటి పర్మిషన్స్ మీరు ఇవ్వద్దు అని. అసలు ఎందుకు తెలంగాణకి ఏపీలో కడుతున్న బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధం ఏంటి? ఏపీ నీరు ఏపీ వాడుకోవడానికి తెలంగాణ వాళ్ళు ఎందుకు అడ్డు చెప్తున్నారు? వారికి ఏం నష్టం జరుగుతుంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు చెప్పడానికి ఈ రోజు లింగమనేని శివరామ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏపీలో కడుతున్న బనకచెర్ల ప్రాజెక్ట్కి తెలంగాణ వాళ్ళకి సంబంధం ఏంటి సార్? ఇంకా మొదలెట్లా ఇంతవరకు. అవును, కాకపోతే ఒకటి, ఎంత సంకుచితంగా రాజకీయాలు తయారైనాయి అంటే వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక సెంటిమెంటు రెచ్చగొట్టి దాని మూల లబ్ధి పొందామని చూస్తున్నారు. కానీ రాష్ట్రాలు మెలిసి పైకి రావాలి, కలిసిమెలిసి ఒక అభివృద్ధి సాధించాలనే విజ్ఞత కొరవైంది. దానికి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో కొందరు నాయకులు అడ్డు పెడతమే ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగానూ తెలంగాణకు సంబంధించిన నీళ్లు ఒక్క చుక్క కూడా వాడుకుంటా. ఆ నీరు ఒక గోదావరి వరద నీరు ఒక నెల రోజులు 2 నెలల్లో మీకు దాదాపు 3000 టీఎంసీలు 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కట్టి నిర్మిస్తే 194 టీఎంసీలే నిల్వ చేసేది. ఇప్పుడు మనకు అన్ని అంటే అటువంటిది ఎన్ని పోలవరం ప్రాజెక్టులు వెళ్ళిపోతున్నాయి బయటికి. 3000 టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోతే పర్వాలా, కానీ దాంట్లో 200 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే కుదరదు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి విజ్ఞత అనేది ఉందా అనేది ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు వాడేది ఒకవేళ అట్లాగే అనుకున్నారు, వరద నీరు కిందకు వదలకుండా ఉంచుకుని తెలంగాణను ముంచుకుంటారా? లేదు, ముంచరు కదా, కిందకే వస్తుంది కదా. వరద వచ్చినప్పుడు మునిగేది ఏది? ఏదైతే దిగువ ప్రాంతమే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలేగా వరద వస్తే మునిగేది, వాళ్లేగా నష్టపోయేది. అటువంటిప్పుడు దాంట్లో కొంత నీరుని దారి మళ్లించుకుని మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటమే కాకుండా తెలంగాణకు కూడా నీళ్లు అందుతాయనంటే దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే మీ పరిపాలన చేతకాక, ప్రజల్ని మెప్పించడం చేతకాక ఈ 2 పార్టీలు ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వాళ్ళని సెంటిమెంట్ రెచ్చగొట్టి లాభం పొందుదామనే ఆలోచనతో ఇటువంటి మాటలు మాడుతున్నారు తప్ప ఏ విధంగా ఒక్క చుక్క తెలంగాణకు సంబంధించిన నీరు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుందా? దాని ద్వారా వాడుకోదు కదా. ఇదెందుకు, ఈ విజ్ఞత ఎందుకు కొరబడుతుంది వాళ్ళలో? ఒక పక్క మోడీ గారేమో మొత్తం నదులు అనుసంధానం చేయాలి భారతదేశంలో అంటున్నారు. సింధు నదికి సంబంధించే సింధు నది నీటిని మనము పాకిస్తాన్ కూడా కలిసి పంచుకున్నాం. అంటే మనకు సంబంధించిన సింధు నీరు పాకిస్తాన్కి వెళ్తే పర్లా, కానీ తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వచ్చి సముద్రంలో కలిసే వరద నీటిని ఆంధ్రప్రదేశ్ మాత్రం వాడుకోకూడదు. ఇది ఏ విధంగా అసలు మీరు సమర్థించుకునే వ్యవహారం? ఏ విధంగా సమర్థించుకుంటారు దాన్ని? ఒకవేళ ఆ నీరు సముద్రంలోకి వదిలితే తెలంగాణకి ఏం లాభం? ఒకవేళ అది వదలకుండా ఇప్పుడు అక్కడి నుంచి పోలవరం నుంచి కృష్ణా దాని గోదావరి నీరు కృష్ణాలో కలిపి ఆ తర్వాత మీరు బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్లో వాటర్ నిలబెట్టి తర్వాత బనకచెర్ల ప్రాజెక్టులో బనకచెర్లలో కలిపితే ఇక్కడ మీకు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అట్లాగే రాయలసీమ ప్రాంతం ఈ మొత్తం సస్యశ్యామలం అయ్యి దాదాపు 7.5-8 లక్షల ఎకరాలు కొత్తగా సేద్యంలోకి వస్తాయి.
దాదాపు 85 లక్షల మందికి మంచినీళ్ళు అందుతాయి. ఇట్లా ఒకవేళ ఆ నీరు మనకు సఫిషియెంట్గా ఉంటే తెలంగాణ ప్రాంతం వచ్చేటప్పటికి అక్కడ మనకి శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళని వాళ్ళు వాడుకోవచ్చు కదా. నిలబెట్టుకుని మనం ఏం చేయలేం కదా. ఎడిషనల్ వాటర్ ఉంది, ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతం వాడుకోవచ్చు. లేదు ఎక్కడైనా సరే మన రోజుకి 2 TMCలు నీళ్లు మళ్ళించాలనుకుంటున్నారు, ఏది వరద నీటిని 30 రోజులు 35 రోజులు ఉంటుంది అంటే ఒక 70-80 TMCలు ಅಥವಾ 100 TMCలు మళ్ళిస్తారనుకోండి. లేదు ఇంకా కొద్దిగా కెపాసిటీ పెంచితే 200 TMCలు మళ్ళిస్తారు. ఈ 200 TMCలు ఇక్కడ నీరు మనకి ఎడిషనల్గా ఉంటే తెలంగాణ నుంచి తీసుకొని మన వాటాగా వచ్చే నీళ్లను మనం తెలంగాణకి ఇస్తాం కదా. అదెందుకు ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లా? తెలంగాణ నాయకులు ఎందుకు ఆలోచించట్లా? అదే కాళేశ్వరం కట్టారు, కాళేశ్వరం కట్టినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చెప్పారా? లేదు కదా. అది గోదావరి మీద ప్రాజెక్టే కదా. ఏ విధంగా కట్టారు మరి? పోనీ అదేం వరద నీరు కాదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వరద నీటికి సంబంధించింది కాదు, కానీ ఇది పూర్తిగా వరద నీటికి సంబంధించింది. ఇప్పుడు పట్టిసీమ కూడా ఆ రోజున విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించారు పట్టిసీమను. ఏదో యాక్చువల్గా పట్టిసీమలో 11 అడుగులు పైన ఉన్న నీళ్లు మాత్రమే పంప్ చేస్తుంది. అంటే ఆ లెవెల్ దాటి వరద వస్తే మాత్రమే పంప్ అవుతుంది. ఏంటంటే ప్రజల్ని వాళ్ళకి నిజాలు చెప్పకుండా సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇటువంటి వాటిలో కొన్ని విషయాల్లో మనం తమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలి. తమిళనాడు రాజకీయ నాయకులు వాళ్ళు కొట్టుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాత్రం ఎవరిలో రెండవ మాట ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పనికిరాంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఇది అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ అరాచకం జరుగుతుంది, లేకపోతే రౌడీయిజం జరుగుతుంది, లేకపోతే మొన్న ఆయన ఏదో చెప్పినట్టు కృష్ణరాజు గారు చెప్పినట్టు ఏదో జరుగుతుంది. ఇటువంటి ఇది చేసి రాష్ట్ర ఇమేజ్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఇది మన ప్రాంతం, మన పిల్లలు, మన పిల్లలు బతకాలి. ఇక్కడ రాష్ట్రం ఇమేజ్ దెబ్బతినకూడదు. మిగిలిన వాటిల్లో రాజకీయంగా పోరాడదాం. రాష్ట్ర అభివృద్ధి లేకపోతే సంక్షేమ విషయానికి వచ్చేటప్పటికి మనం కలిసికట్టుగా ఉండాలనే ఇది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ తెలంగాణ వాళ్ళు ఏదో ఆంధ్ర సెంటిమెంట్ చూపిద్దామని ఇంకా ఇది పూర్తిగా ప్రజలకి మీరు ఏమిటి ఎట్టా నష్టం అంటే మళ్ళీ చెప్పరు. అవును సార్, చెప్పడానికి ఏం లేదు అక్కడ లేదు. అట్లీస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేశారు అంటే ఓకే సార్, కాంగ్రెస్ ని ఇరికాటంలో పెట్టడం కోసం అని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా పర్మిషన్స్ ఇవ్వద్దు అని లేఖ రాసింది. అదే మరి ఇప్పుడు అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టి, ఇది డిజిటల్ బోర్డు పెట్టి హరీష్ రావు గారు డిస్ప్లే పెట్టి దాన్ని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు అందరికి. మరి ఆయనకి పోటీకి వీళ్ళు ఏదో చేయాలి కదా, వాళ్ళు లెటర్ రాశారు. అంటే ఏంటి? రాజకీయమే, కానీ ఆలోచన లేదు. రాజకీయం జస్ట్ ఏంటంటే మీరు కాదు మేము చేస్తున్నాం అని చెప్పి రాజకీయ పరమైన ధోరణిలో వెళ్తున్నారు తప్ప ఇక్కడ రేపు అక్కడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి సఫిషియెంట్ గా వాటర్ ఉంటే మనం ఆ మిగిలిన వాటర్ని మనం కూడా వాడుకోవచ్చు అనే వాళ్ళకి ఆలోచన కొరవడుతుంది. అది రాట్లా. ఎంతసేపు ఏంటంటే పక్క రాష్ట్రాన్ని చూపించడం ఏదో అంటాం. ఇక్కడ అది మరి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళందరూ ఇక్కడ ప్రాజెక్టులు కట్టచ్చు, కాంట్రాక్టులు చేయొచ్చు. ఏది ఇప్పుడు మీరు వీళ్ళు చెప్తున్నారు కదా కాళేశ్వరం కట్టిన మెగా వాళ్ళు ఎక్కడైనా ఆంధ్రాయే కదా, కృష్ణా జిల్లా అయినే కదా ఆయన. వాళ్ళు కడతానికి ఏం అబ్జెక్షన్ లేదు. కానీ ప్రాజెక్టులు ఏదన్నా ఇది చేస్తామంటే మీరు ఆంధ్ర సెంటిమెంటు పనికిరాని సెంటిమెంట్లు చూపించి ఊరికే ఇవాళ 2 రాష్ట్రాలు ఎవరికాళ్ళు విడివిడిగా చక్కగా ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా బతుకుతున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారు, భేదాలు లేకుండా బతుకుతున్నారు. మీ రాజకీయం కోసం, మీ స్వలాభం కోసం, మీ రాజకీయ పార్టీలు బతకడం కోసం ఇటువంటి ఎందుకు పెంచుతారు? ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుని తీసుకొచ్చి దాన్ని తెలంగాణకు నష్టం అంటే ఏ విధంగా నష్టం ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఈ మేధావులని చెప్పేవాళ్ళందరూ ఏ విధంగా నష్టం అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సంతోషం. అది కనీసం ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా సార్? అసలు లేవు, అసలు ఏమి లేవు. అక్కడికి వచ్చి తెలంగాణలో వచ్చిన వరద నీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది. సముద్రం అక్కడే ఉంది కదా, దిగువ ప్రాంతం కాబట్టి అటు నుంచి వెళ్తాయి. మాకు వచ్చే వరద నీటిని మేము నిల్వ చేసుకుంటామంటే మీకెందుకు బాధ? నాకు అర్థం కాదు. వరద నీటిని నిల్వ చేసుకుంటామంటే మీకేం బాధ? ఆ వరద నీరు కూడా ఏపీ మీద పడ్డ ఏపీలోకి వచ్చిన తర్వాతే కదా వరద నీరు. అది ఆ నీటిని మేము మళ్లించుకుంటామంటే మీకేం బాధ? అసలు ఏ విధంగా మీకు దాన్ని
తప్పు అంటారు. ఏ విధంగా దాని మీద అబ్జెక్షన్ పెడతారు? అట్లీస్ట్ కేంద్రమైన మనకి సానుకూలంగా కేంద్రం సానుకూలంగానే ఉంది. 80,000 కోట్లు ఇప్పుడు అవుతుంది అంటున్నారు. యాక్చువల్గా అయితే నదుల అనుసంధానం ప్రాజెక్టులు దీన్ని కలపచ్చు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేయాలనే ఆలోచనలు ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో ఇది కలపచ్చు. తర్వాత నెక్స్ట్ దీన్ని కావేరికి కలపచ్చు. సో అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఆ ఆలోచన చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అవసరం అది. ఇప్పుడు ఒక ఎకరం మీకు సాగులోకి వచ్చిందంటే మనకి రాష్ట్రానికి మంచిదే, దేశానికి మంచిదే. అంతేగాని బీడు పెట్టి కూర్చోం కదా. బీడు పెట్టుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? రాయలసీమ, ఇప్పుడు రాయలసీమ కరువు ప్రాంతం, అట్లాగే ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతాలు ఉన్నాయి, బాగా అసలు వర్షాలు పడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ బనకచర్ల ప్రాజెక్టు వలన అవన్నీ మళ్ళీ వాటికి నీరు అందుతుంది. ఒకప్పుడు మన నాగార్జున సాగర్ కెనాల్ లేనప్పుడు కృష్ణా జిల్లాలోనే సగం పైన మీకు ఏది మెట్ట పంటలే వర్షాధారంగా ఉండేది. సాగర్ వచ్చిన తర్వాత అవన్నీ వాళ్ళ బంగారం పడుతున్నాయి. అట్లాగే వాళ్ళ రాష్ట్రంలో ఎప్పుడు అభివృద్ధి కోరుకోవాలి. రైతు 50-60% రైతుల ఏది మన భారతదేశంలో మనదే రైతు దేశం. అలాగే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రైతు మీద ఆధారపడిన రాష్ట్రాలే. రైతు శుభ్రంగా ఉండాలంటే నీరు ఉండాలి. నీరుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి కూడా అబ్జెక్షన్ పెడతాం అంటే అర్థం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.